पूरा लोकल। సో ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ ప్రక్రియను తీసుకొచ్చింది, ఇప్పటివరకు కూడా బీహార్లో చేసింది, అలాగే ఇప్పుడు తమిళనాడులో కూడా ఈ యొక్క ప్రక్రియ అనేది పూర్తి చేసింది. అక్కడ చాలా వ్యతిరేకతలు వచ్చినప్పటికీ కూడా ఆ ప్రక్రియ అనేది పూర్తిగా సంపూర్ణంగా అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది తీసుకురాబోతున్నారు కాబట్టి అసలు యాజ్ ఎ స్టూడెంట్గా మీ ఒపీనియన్ ఏంటి తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ వస్తే? వాస్తవానికి బీజేపీ ప్రభుత్వము 10 సంవత్సరాల నుంచి చూస్తే అనేక రకాలుగా ఓటు చోరు జరుగుతుందని ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము రీసెంట్గా రాహుల్ గాంధీ కూడా పెద్ద ఎత్తున తమిళనాడు, బీహార్లో ఆయన ఒక ప్రజెంటేషన్తో సహా ఒక 2 గంటలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే నిజంగా వాస్తవానికి ఒక విద్యార్థిగా మేము ఇక్కడ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులుగా అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే అది ఓటు చోరు జరిగిందనే మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానము వాళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారు, ఇచ్చినట్లు అనిపించట్లేదు. ఎందుకంటే ఈసీ కూడా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మేము రెస్పాన్స్ కావాల్సిన అవసరం లేదని వాళ్ళే ఓపెన్గా చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఒక ప్రశ్న లేవనెత్తినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుంది, ఎట్ ఏ టైం ఈసీకి కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. తెలంగాణలో అలాంటి ప్రక్రియ తీసుకొస్తే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానికి వ్యతిరేకిస్తుందనే మేము అనుకుంటా ఉన్నాం. అనిపిస్తుంది అంటే బీహార్ లాంటి ప్రాంతాల్లో ఈ బీజేపీ అనేది కొంచెం ఆధిపత్యంలో ఉంది కాబట్టి అక్కడ ఎవరు ఆపలేకపోయారని చెప్పేసి అనిపిస్తుంది. సో రేపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఆపుతుంది అనిపిస్తుందా, లేకపోతే ఇది పారదర్శకంగా జరుగుతుంది అని చెప్పేసి కంటిన్యూ చేస్తారని? మీరు తెలంగాణ అనేది ఒక విభిన్నమైన ఐడియాలజీతోనే ఉంటుంది. తెలంగాణ అనేది ఎక్కడ కూడా అన్యాయం జరిగినా సహించదు. అది ఎక్కడంటే సాయుధ పోరాటం నుంచి వందే మాతర ఉద్యమం నుంచి తెలంగాణకు కానీ ఉస్మానియాకు కానీ ఆ చరిత్ర ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదో నియంత్రితంగా మేము అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తాం, తెలంగాణలో కూడా అమలు చేస్తామంటే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది. వాళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ పదే కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఖచ్చితంగా దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని మేము అనుకుంటా ఉన్నాం. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కామ్గా ఉంటే విద్యార్థులుగా మేము ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక కామన్ స్టూడెంట్స్గా కూడా మేము ఖచ్చితంగా యూనివర్సిటీ వేదికగా ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. అసలు మీకు ఏమనిపిస్తుంది ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది అనిపిస్తుంది? అంతకుముందు నుంచి ఉంది, ఇది ఇప్పుడు స్టార్ట్ కాలేదు. సో ఇప్పుడు జరుగుతున్న ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పైన మీ ఒపీనియన్ అంటే ఎలా జరుగుతుంది? దాంట్లో లూప్ హోల్స్ ఏం కనిపిస్తున్నాయి? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పింది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒకే స్టేట్కు సంబంధించిన వాళ్ళు వివిధ స్టేట్లలో వెళ్ళి వాళ్ళు ఓటేయడము, ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న కొంతమంది వ్యక్తులు వాళ్ళ పూర్తిగా ఓటర్ల లిస్టు నుంచి వాళ్ళ పేర్లు తీసేయడము, అసలు సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఓటేయడం, ఇలాంటి చాలా స్పష్టంగా ప్రజెంటేషన్ రూపంలో చూపించినప్పటికి కూడా అది ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వము దానికి సమాధానం చెప్పలేదు. సో ఇలాంటి ప్రక్రియలు జరగడం వల్ల ఒక ప్రక్రియ రాంగ్ కానీ ఎస్ఐఆర్ అనేది తీసుకురావడం కరెక్టే అంటారా? ఎందుకంటే ఇప్పటివరకు ఏదైతే ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లు అంటే లైక్ కొన్ని చనిపోయిన ఓట్లనే కావచ్చు, మిగతావి ఫేక్ ఓట్లు, ఇవన్నీ తీసేయడం కరెక్టే అనిపిస్తుందా మీకు? ఇప్పుడు చనిపోయిన ఓట్లు తీసేయడంలో తప్పు లేదు. కాకపోతే ఫేక్ ఓట్లు తీసుకొచ్చి వాళ్ళ అందులో పెట్టి అక్కడ సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ఓటేయాలని తీసుకురావడము, ఒకే క్యాండిడేట్ 3 రాష్ట్రాల్లో ఓటేయడం, అది బీజేపీకి అనుకూలంగా ఆ క్యాండిడేట్ 3 రాష్ట్రాలలో తనకు ఓటు ఉన్నది, తను ఓటేసింది. అంటే ఇలాంటి ప్రక్రియలు ప్రజాస్వామ్యానికి ఒక పార్టీకి అది ఎంత ఈసీ కూడా కేవలం బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నది. ఈసీ అనేది ఈసీ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక కాన్స్టిట్యూషన్ అనుకూలంగా పనిచేస్తుందని అందరం అనుకుంటా ఉన్నాం. కాకపోతే ఈరోజు అది కేవలం బీజేపీకి మాత్రమే పరిమితమైంది. ఇలాంటి ప్రక్రియ తెలంగాణలో కనుక వాళ్ళు అమలు చేస్తామంటే చూస్తూ ఊరుకోమని మేము చెప్తా ఉన్నాం.